తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఐసెట్ 2025కి సంబంధించి స్పెషల్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, స్పెషల్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్, స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవద్దు, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు టైం ఉంది, స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలి, అండ్ దాంతోపాటుగా మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడైతుంది స్పెషల్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్కి సంబంధించి అని చెప్పి మనమైతే డీటెయిల్డ్గా ఈ వీడియో లోపల అయితే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి ఫర్దర్గా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో కంప్లీట్గా మీకైతే మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను నేను డెఫినెట్గా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జస్ట్ ఎ సబ్స్క్రైబ్. అండ్ ప్రీవియస్గా మస్తు వీడియోస్ చేసుకున్నాం, ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి, కింద ప్లేలిస్ట్ లింక్ ఇస్తా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయండి. సో దట్ మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకే మనం చూసుకుంటే తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అని చెప్పి అంటూ ఉంటాం అన్నట్టు. అండ్ మనకి ఆల్రెడీ ఫేజ్ 1 అయిపోయింది, ఓకేనా, ఫేజ్ 1 అయిపోయింది అండ్ ఫైనల్ ఫేజ్ అని చెప్పి ఒకటి అయిపోయింది అన్నట్టు. అండ్ ఇప్పుడు మనకు స్పెషల్ ఫేజ్ అని చెప్పి ఇంకొక ఫేజ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఎవరెవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి స్లాట్ అనేది బుక్ చేసుకొని అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి అని చెప్పి మనకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్పి ఈ నోటిఫికేషన్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు, ఓకేనా. సో మనకు లైక్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్ లోపలనే ఇస్తారు అన్నట్టు, tgiset.nic.in అని చెప్పి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపలనే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి స్పెషల్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ విషయానికి వస్తే స్పెషల్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసారు స్పెషల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి సంబంధించి. మనం ఈ కౌన్సిలింగ్ లోపల ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, తర్వాత వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి అని అంటే ఎవరైతే ప్రీవియస్గా ఇప్పటి వరకు స్లాట్ బుక్ చేసుకోరో వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఇప్పటి వరకు నువ్వు స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే మాత్రమే స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి, లేకపోతే లేదు. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాల్సి ఉంటుంది అంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో స్లాట్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలంటే నువ్వు ప్రీవియస్గా స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ప్రీవియస్గా ఫేజ్ 1 స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయినా, సో స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నువ్వు ఐసెట్ ఫేజ్ 1 ఫేజ్ 2 లోపల పార్టిసిపేట్ చేయకుండా ఈ స్పెషల్ ఫేజ్ లోపలనే డైరెక్ట్ పార్టిసిపేట్ చేస్తున్నావు అన్న సిచ్యువేషన్ లోపలనే మీరైతే స్లాట్ని బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ లోపల మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది, తర్వాత స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. స్లాట్ బుకింగ్ లోపల మనం ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఒక డేట్ అండ్ ఒక టైం అయితే ఇస్తారు అన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక హెల్ప్ లైన్ సెంటర్ని మనమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ మనకు డేట్ అనేది 6th అక్టోబర్ 2025 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. డేట్ అనేది ఫిక్స్. వాట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఈస్ ఒక హెల్ప్ లైన్ సెంటర్, హెచ్ఎల్సి అంటాం, ఓకేనా, హెల్ప్ లైన్ సెంటర్. అండ్ ఒక టైంని మనం సెట్ చేసుకోవాలి. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి మరి అనే విషయానికి వస్తే మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది మన డిస్టిక్ లోపల ఉంటాయి అన్నట్టు, ఓకేనా. ఇది థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కాబట్టి కొంచెం హెల్ప్ లైన్ సెంటర్లు అనేది తక్కువ చేస్తారు. అండ్ మనకు ఈ పీహెచ్ఓలకు వాళ్ళకి వీళ్ళకి ఎవరు కూడా ఈ కౌన్సిలింగ్ లోపల లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయరు అన్నట్టు. మనకి హైదరాబాద్ లోపల ఒకటి ఉన్నది, అండ్ కరీంనగర్ లోపల ఒకటి ఉన్నది, ఖమ్మం లోపల ఒకటి ఉన్నది, మహబూబ్ నగర్ లోపల ఒకటి ఉంది, నల్గొండ లోపల ఒకటి ఉంది, నిజామాబాద్ లోపల ఒకటి ఉంది, వరంగల్ లోపల ఒకటి ఉంది. మొత్తం 7 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకపోయినా, ఓకే, ఇప్పటివరకు స్లాట్ బుక్ చేసుకోకపోయినా ఈ ఏవైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లోపల 6th అక్టోబర్ 2025 రోజు మీరు స్లాట్ని బుక్ చేసుకోవాలి. సో దట్ స్లాట్ని బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ పీహెచ్ ఆర్ సిఏపి ఆర్ ఎన్సీసీ, సో మీకైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండదు అన్నట్టు. మీకు ఫేజ్ 1 లోపలనే ఛాన్స్ అయితే ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, ఓకేనా. సో టైమింగ్స్ విషయానికి వస్తే మనకు టైమింగ్స్ ఎప్పటికెళ్ళి ఎప్పటి వరకు ఉన్నాయి కదా మరి అంటే పొద్దున 9 గంటల నుండి సాయంత్రం
6 గంటల దాకా టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. 9-9:30 అని చెప్పి, 9:30-10 అని చెప్పి అట్లా మార్నింగ్ సెషన్ ఒకటుంటది. ఈవినింగ్ సెషన్ ఉంటదన్నట్టు. సో, మధ్యలో ఒక 1 అవర్ లంచ్ బ్రేక్ అయితే ఉంటదన్నట్టు. 1-2 వరకి లంచ్ అయితే ఉంటది. సో, ఇట్లా మీరు ఒక లైక్ 6థ్ అక్టోబర్ 2025 రోజు ఏదైనా ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌కెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది చేపించుకోవాలి. మీరు ప్రీవియస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకున్న వాళ్ళైతే యూ డోంట్ నీడ్ టు గో ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అగైన్. ఓకేనా. అండ్ ఎవరైతే స్లాట్‌ని బుక్ చేసుకున్నోళ్ళు 6థ్ అక్టోబర్ 2025 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయిపోయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్‌లకి 2 రోజులు టైం ఇచ్చిర్రు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన రోజు అండ్ తర్వాత 7థ్ అక్టోబర్. 6థ్ అండ్ 7థ్ అక్టోబర్ 2 రోజులు అయితే టైం అయితే ఉంది. మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఆన్‌లైన్ లోపల. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలి, స్లాట్ ఎట్లా బుక్ చేసుకోవాలి అని చెప్పి ప్రతీది కూడా నేను డీటెయిల్ వీడియోస్ చేసిన ఆల్రెడీ. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఒకటి ఉంటదన్నట్టు. సో, అంటే ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్ నథింగ్ బట్ 7థ్ అక్టోబర్ 2025 దాటిందంటే, అంటే 7థ్ అక్టోబర్ 2025 రోజే లాస్ట్ డేట్ అయితే ఉంది వెబ్ ఆప్షన్‌లు ఇయ్యడానికి. నువ్వు ఎడిట్ చేసినా, ఓకేనా, డిలీట్ చేసినా, ఎడిట్ చేసినా, చేంజ్ చేసినా 7థ్ అక్టోబర్ 2025 రోజు మాత్రమే ఇయ్యొచ్చు. తర్వాత మనం చేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. అండ్ సీట్ అలాట్మెంట్స్ విషయానికొస్తే మనకు 10థ్ అక్టోబర్ 2025 ఆర్ అంతకంటే ముందైతే సీట్ అలాట్మెంట్ అయితే స్పెషల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి. అండ్ 13థ్ అక్టోబర్ 2025 వరకు మనమైతే ఈ కాలేజ్ లోపల ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. 13థ్ అక్టోబర్ 2025 వరకి. తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయన్నట్టు. స్పాట్ అడ్మిషన్స్ గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే వాటికి సెపరేట్ గైడ్‌లైన్స్ అనేది ఉంటాయి యూనివర్సిటీ నుండి. సో, ప్రైవేట్ కాలేజ్ లోపల కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. గవర్నమెంట్ లోపల కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. యూనివర్సిటీస్ లోపల కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. అవి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ మరి అనే విషయానికొస్తే, ఎవరికైతే ఇప్పటివరకు సీట్ రాదో వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. సో, ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎవరికైతే సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యరో, ఓకేనా. సో, ఎవరికైతే సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సో, ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ఇప్పటివరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోరో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరికైతే సీట్ వచ్చి సీట్‌ని కన్ఫర్మ్ చేసుకున్నోళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏందంటే, మీకు ఒకవేళ సీట్ వచ్చింది. ఓకేనా. మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలే అనుకో, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతాయి అండ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ ఫేస్. ఓకేనా. సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అండ్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోనోళ్ళు ఎలిజిబుల్. సీట్ వచ్చి మంచి ఆప్షన్‌కి ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు ఎలిజిబుల్. ఇప్పుడే అంటే లైక్ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకుండా, ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్ స్పెషల్ ఫేస్‌లా పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నట్టు. సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఫర్దర్‌గా మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఐ హోప్ మీ అందరికి కూడా క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. తెలంగాణ ఐసెట్ 2025 స్పెషల్ ఫేజ్ షెడ్యూల్‌కి సంబంధించి. So do follow us for more content and thank you so much. Signing off.